కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రకరకాల నిబంధనలు పెట్టినా రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రులు అన్నారు. హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో రైతు పక్షపాతి ప్రభుత్వం నడుస్తోందన్నారు. 3-4 రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు వెల్లడించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. రైతును రాజు చేసే వరకు విశ్రమించబోమని ఈ సందర్భంగా మంత్రులు అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పెద్దలు కొల్లగొట్టిన అప్పుల ఊబిలో నింపిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. రైతన్నలకు కూడా ఈరోజు మంచి యంత్రాలు ఇచ్చి మరి ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే ఇవాళ సబ్సిడీ మీద యంత్రాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చి ఈ 3 రోజులు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మరి స్టాల్స్ అన్ని విజిట్ చేయండి, చూడండి, తెలియని విషయాలు తెలుసుకోండి.